హాయ్ నాన్న, మనకు ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు కదా, అడుగుతాడు మనకు ట్రాన్స్ హిమాలయ, మనకు ఉన్నాయి కదా హిమాలయస్, ఫస్ట్ ట్రాన్స్ హిమాలయస్ వస్తాయి. దీనికి ఈ ట్రాన్స్ ఏం చేస్తున్నాయన్నా, దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కలేజా గుర్తుపెట్టేసుకోండి. కలేజా. కే అంటే కారకోరం రేంజ్ నాన్న, కారకోరం రేంజ్ అంటారు. ఎల్ఈ అంటే లదాఖ్ రేంజ్ అంటారు. నెక్స్ట్ జస్కర్ రేంజ్ అంటారు. ఈ మూడు ఎలా ఉంటాయంటే నాన్న, మనకి టాప్ మోస్ట్ పాయింట్ ఉంది నాన్న, ఇది వచ్చేసి కారకోరం రేంజ్, ఇది లదాఖ్ రేంజ్, ఇది జస్కర్ రేంజ్ నాన్న. జస్కర్ రేంజ్ కదా. ఈ కారకోరం రేంజ్ లో మనకు K2 అని చెప్పేసి వరల్డ్ లోనే హైయెస్ట్, సెకండ్ హైయెస్ట్ పీక్ నాన్న. ఇది 8611 మీటర్స్ ఉంటుంది. సో క్వశ్చన్ అడుగుతుంటాడు, వరల్డ్ లో సెకండ్ హైయెస్ట్ పీక్ ఎక్కడ ఉందని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. K2 దాని పేరు, అది ఎక్కడ ఉంటుంది? కారకోరం. పేరులోనే ఉంది కదా నా కారకోరం అని. సో ఇక్కడ కా ఉంది కాబట్టి కదా K2, ఇలా గుర్తుపెట్టేసేసుకోండి. తర్వాత లదాఖ్ రేంజ్ పక్కన పెడితే జస్కర్ అడుగుతుంటాడు. జస్కర్ కి సౌత్ ఉంది నాన్న, కొంచెం దాని కింద పాయింట్ ఒక మౌంటైన్ ఉంది నాన్న, దాన్ని ఏమంటారంటే నంగా ప్రభాత్ అంటారు. నంగా ప్రభాత్. సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్. అదే జస్కర్ ఎక్స్టెండబిలిటీ ఉంటుంది. ఇక్కడ కైలాస్ రేంజ్ వస్తుంది, కైలాస్ రేంజ్. ఇక్కడ కూడా మన కైలాస్ మౌంటైన్ ఉంది, ఓకేనా. దాని పక్కన మీకు తెలిసి ఉంటుంది ఇండస్ రివర్ ఇక్కడే పుడుతుందమ్మా, దాని పక్కన మానసరోవర్ లేక్ వస్తుంది. సో ఇది ట్రాన్స్ హిమాలయస్ మ్యాపింగ్ నాన్న, ఎగ్జామ్ బాగా గుర్తుంటుంది. కారకోరం K2, జస్కర్ వచ్చేసి నంగా ప్రభాత్. థ్యాంక్ యూ నాన్న.